రూపం చేత మిట్టపల్లాలుగా ఉండేటువంటిది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా అట్లానే కదండి ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకుందాం, వాళ్ళు మళ్ళీ బయలుదేరి వెళ్తున్నారు. ఆ బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ బయలుదేరి వెళ్ళేటువంటి వాళ్ళకి మనం ఏదో ఒక వస్తువో ఒక గిఫ్టో ఇంకోటో ఇద్దాం అనుకున్నారు. అది ఎప్పుడు సాధ్యము? ఎప్పుడో తర్వాత, ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆ పని చేయొచ్చు. ముందే ఆ పని చేస్తారా మీరు? చేయలేరు కదా. కనుక లక్ష్మీదేవి యొక్క కంటి చూపు పడటం అనేది ఒక ప్రధానమైన ఉద్దేశ్యంగా ఉండి మనం జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. యత్తవ కటాక్ష తదుపేక్షయో, ఏదైతే ఉన్నదో ఆ కంటి చూపు ఏదైతే మన మీద పడవలసిన అవసరం ఉన్నదో ఆ కంటి చూపు మన మీద పడితే ఆ పడటం మాత్రం చేత మన జన్మలన్నీ కూడా ధన్యమైపోతాయి అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎన్నో పౌరాణిక గాథలు మనకి ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇంద్రుడు బాగా అహంకరించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన దగ్గర సంపూర్ణంగా ఉంది. రాజ్యం అంతా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ దిగ్విజయ యాత్ర, దానవులతో యుద్ధం జరిగింది. తర్వాత దిగ్విజయ యాత్ర చేస్తూ ఆయన ఐరావతం మీద విహరిస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉంటే దేవతలు విజయాన్ని పొందినటువంటి ఆనందంలో దుర్వాస మహర్షి ఏం చేశాడు, ఒక చక్కటి పూలమాల తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చాడు. అంటే ఎవరన్నా ఒక విజయం పొందితే దాన్ని మనం ఏదో అభినందనలు చెప్పడానికి వెళ్తాం కదా, అలా ఈయన వెళ్ళాడు. వెళ్ళి మాల ఇస్తే ఆ ఇంద్రుడు ఏం చేశాడు, దాన్ని తీసి తన ఐరావతానికి వేసేసాడు. ఓ పెద్ద మనిషి గౌరవ పురస్సరంగా నీకోసం ఒక మాలను తీసుకొస్తే అది నువ్వు మెళ్ళో వేసుకోకుండా పక్కన ఏదో గుర్రానికో ఇంకో దానికో వేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి. సరే, అంతటితో ఆగిందా? ఈ ఏనుగు ఏం చేసింది, ఆ పూలమాలను తీసుకొని నేలకేసి కొట్టి దాన్ని తొక్కింది. ఇదంతా చూస్తున్నాడు దుర్వాస మహర్షి. ఆయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఏమిటి, నేను ఇంత గౌరవంగా నీకోసం ఒక మాలను తెచ్చిస్తే నువ్వు దాన్ని ఈ విధంగా నాశనం చేస్తావా? ఇది భావ్యం కాదు అని చెప్పి, నువ్వు ఏ ఐశ్వర్యాన్ని చూసుకొని అయితే ఈ విధంగా మురిసిపోతున్నావో ఆ లక్ష్మి నీకు దూరం అయిపోతుంది అని శపించేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయిందో వెంబటే అమరావతి నగరం అంతా కూడాను నాశనం అయిపోయింది. ఎక్కడా సుఖశాంతులు లేవు. రాక్షసులు తిరిగి విజృంభించేశారు. అంతకుముందు చేసినటువంటి దానికి ప్రతీకారంగా ఇంకాస్త ఎక్కువగా దాడులు చేయటం మొదలెట్టారు. ఇలాగా అందరి యొక్క నాశనముకి కారణమైంది ఆయన శాపం. ఐశ్వర్యం అంతా పోయింది, సింహాసనం పోయింది, నడి రోడ్డు మీద కట్టుబట్టలతో నిలబడి ఉన్నాడు దేవేంద్రుడు. సరే, తర్వాత మిగిలిన మునులు దేవతలందరూ వచ్చారు, ఆయన్ని ప్రార్థన చేశారు. దుర్వాస మహర్షి తన శాపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇవన్నీ తర్వాత జరిగినాయి అనుకోండి. ఇక్కడ మనం చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అని అంటే, లక్ష్మీదేవి ఉండటం వల్ల దీనికి ఒక వైభోగం, ఆమె లేకపోవటం వల్ల దారిద్ర్యం, రెండూ కూడా సంభవిస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలానే నలమహారాజు విషయంలో ఎప్పుడైతే ఆయనలో కలి ప్రవేశిస్తుందో అప్పుడు వెంటనే ఈ సమస్తమైన ఐశ్వర్యము దూరమైపోతుంది అన్నారు. అదే కదా జరిగింది తరువాత. కనుక వీరి విషయంలో ఏవేవైతే విరుద్ధమైనటువంటి విషయాలు జరుగుతున్నాయో ఆ విరుద్ధమైన విషయాలకు కారణం ఎవరవుతున్నారమ్మా? యత్ తత్, ఏది కలదో అది.
ఏది గలది ఇక్కడ అంటే ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండటం ఒకటి, ఆ జిజ్ఞాస లేకపోవటం మరొకటి. జిజ్ఞాస అనేది నీ మనసులో ఉన్నప్పుడు నువ్వు అవశ్యము దీని గురించి తెలుసుకుంటావు.